అనుకున్న మాటలు సర్వం కరిగి పోతే న్యాయమా, మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా. రేపవలు ఇద్దరిలోనూ ఎదని తోడే కోరును, యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును. ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన, జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన. నాలో ప్రేమే మరిచావు, ప్రేమే నన్నే గెలిచేనే. సుందరి నీవే నేనంట, చూడని నీలోనంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడే నేనుంటా. గుండెలో నిండమంట, నీడగా పాడమంట, నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట, సొల్లడి ఇన్నాళ్ళ తేడి. నాను நீங்க மாட்டேன், நீங்கினால் தூங்க மாட்டேன். சேர்ந்ததே நம் ஜீவனை சுந்தரி, கண்ணாளொரு சேரி சொல்லடி இந்நாள் நல்ல தேடி. బాబా తెలుగు నుంచి అటు తమిళ్కి. వావ్, నైస్ అండి. అందుకే మీకు ఇంతమంది ఫ్యాన్స్. ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళందరూ అంట కృష్ణ గారు బాగా పాడుతున్నారు, బాగా పాడుతున్నారు. తెలుగు, తమిళ్, మలయాళీ, హిందీ ఫోర్ లాంగ్వేజ్ లో పాడతారు. వావ్, కన్నడ మిస్ అయిందా? కన్నడ పాడుతున్నారు, కన్నడ కూడా పాడతారు. కన్నడ కూడా. అంటే రెగ్యులర్ గా పాడడం వేరండి, దాని మీద పట్టు ఉండి పాడడం చాలా ఇది. సో అనిత గారు ఇస్ వన్ ఆఫ్ దోస్ సింగర్స్ హూ హ్యాస్ ఈక్వల్ ఏ కమాండ్ ఆన్ ఆల్ దీస్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్, తెలుగు నేర్చుకుని తెలుగు చదువుతూ తెలుగు పాటలు పాడడం. యా, ఇప్పుడు చూసాను కదా లైవ్ లో, తెలుగు నుంచి అలా జంప్ అయిపోయి వేరే లాంగ్వేజ్ లో. వావ్. అలాగే Malayalis don't know that they say Anita is a Telugu అని. అవునా? సో ఇక్కడ మనం చూసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మీరు మీరు మలయాళీ అనుకుంటారు. అదే, so people will ask me, actually, are you Tamil, are you Malayalam, are you what are you? I say I'm a musician and I don't have any language. వెరీ నైస్, వెరీ నైస్. That was a great answer. సో అద్భుతమైన పాట. మరొక పాట విందాం. నెక్స్ట్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఒక డ్యూయట్ వినండి, ప్రసాద్ ఇంకా. ముద్దబంతి నవ్వులో మూగ వాసలు, ముద్దబంతి నవ్వులో మూగ వాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు.
బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసూచి, ఇంత చోటులోనే అంత మనసూచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా. ఉటబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ఎదుటనైన పడలేని గట్టి పువ్వును గుడిలోనికి రమ్మంది ఈ దేవము. మాట నోచుకొని ఒక పేదరాలిని, మాట నోచుకొని ఒక పేదరాలిని నీ గుండెలో నింపావు గృహలక్ష్మిగా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోగిలా, చదువుకునే మనసుంటే ఓ కోగిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. క్యా బాత్ హై, క్యా వావ్. ఒక సాంగ్ మించి ఒక సాంగ్ పాడుతున్నారు ఈరోజు అసలు డ్యూయట్స్. తప్పకుండా మేము వెయిట్ చేస్తున్నాం ఆ స్టోరీ ఏంటనేది. Like I used to sing with ఈ స్టోరీ కన్నా ముందు మీరు చెప్పేశారు. మీరు చేస్తారు కదా, కాన్సర్ట్ చేశారు. ఇది హౌ లాంగ్ ఎగో వాస్ దిస్? ఎప్పుడు ఇది? 2003 అనుకున్నాను. 2002, 2003. ఒక కాలర్ ని తీసుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. So మాట్లాడు. the concert was happening in Chicago. Chicago గుడిలో. ఆయన ఎప్పుడు బిజీ. He song list won't come until the last minute. So he didn't know it was a Telugu, like mostly it was organized by Telugu sponsors. So the day of the concert, the organizers asked, we need more Telugu songs. So 2-3 hours before the concert, he called me. And he said, see, ఆయనకి తెలుసు because of Krishna's, I know Telugu అని. So he said, I have a couple of Telugu songs. So he asked me to pick these 2 songs. అందమైన వెన్నెలలోన పచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల I know this song because I was in Vizag. I have heard these songs. These cassettes were super. In those days, these movies are super hit movies. Super. All these songs. మోహన్ బాబు గారి మూవీస్ అన్ని. Yes, మోహన్ గారికి అన్ని songs. Favorite singer. So all these songs are stuck in my head, but I didn't have the lyrics. So that time we didn't have all these iPad and lyrics facilities. We didn't have. So my husband used to play from here, this cassette. That's how I wrote. I even have the song. See, I even have the lyrics I wrote that day. So that was a great memory. మీరు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాచుకున్నారు. These 2 songs, ముద్దబంతి నవ్వులు and అందమైన,
I was able to sing within a tank. అందమైన ఒక 2 లైన్స్ పల్లవి. చల్లనైన వేకువలోన శంఖరాత్రి వెలుగువలే ముద్దబంతి ముక్కులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవ నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరిజదస గరిజదస గరిజదస. Very nice. సో ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు. Because I learned it just 2 hours before the concert. వెరీ నైస్ అండి. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో అండి. మీ వ్యాంకోర్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మ అండి. పద్మ గారు చెప్పండి. మీ చూస్తున్నారు ప్రోగ్రామ్ ఈ రోజు స్టార్ట్ చేశానండి, చూడడం బాగుంది. ఆ వాన సినిమాలో పాట రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పాడగలరేంటండి ఆ పాట? వాన ఏ పాట పాట అండి? ఏంటండి? ఎదుట నిలిచింది చూడ. ఎదుట నిలిచిందే పాట. ఓ 2 లైన్ల పాడనా మీకోసం? వాన సినిమాలోనండి. మీకోసం ఫ్యూ లైన్స్ పాడనా? ఎదుట నిలిచింది మీరు పాడండి, పాడండి. పద్మ గారు, హలో పద్మ గారు, చెప్పండి. మీకోసం ఒక ఫ్యూ లైన్స్ పాడమా? చెప్పండి. ఎదుట నిలిచింది చూడు ఆ పాటనండి. జలతారుమెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిలుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీడలా ఎదుట నిలిచింది చూడు. వావ్. వాహ్ 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 వాహ్. థ్యాంక్ యూ. Karthik. కార్తిక్ గారు పాడింది. Yeah. This is చాలా బాగా పాడారండి. విన్నారు Thank you. కదా? Yeah. this song is there in Kannada. కన్నడ. ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು ನೀನೇನ ನನ್ನವಳೆಂದು ಮಾಯದ ಲೋಕನಿಂದ ಅರ್ಪಣಗಾಗಿ ನಂದವಳೆಂದು ಆಹಾ ಎಂತ ಮಧುರ ಯಾತನೆ. సౌరణింగం గారు పాడింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా? హ్యాపీయా? విన్నారండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. యూ టూ అండి. థ్యాంక్ యూ. ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? పాపం గ్యాప్ ఎక్కువైంది కదా, కట్ అయిపోయినట్టుంది కాల్. హలో హలో, సారీ డిస్కనెక్ట్ అయిపోయింది. ఏం పర్లేదండి. So next- నెక్స్ట్ ఉన్నాయా? కాల్స్ ఉన్నాయా? నెక్స్ట్ కాల్ అయితే మీరు పాట పాడతారు ఏదైనా? తప్పకుండా. ఒక పాట పాడండి, తర్వాత కాల్స్ తీసుకుందాం. ఈ పాట నాకు నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చిన పాట ఈ పాట. అంటే వినంగానే బాగా ఇష్టపడి ఉన్న పాట. బట్ ఇప్పటి వరకు నేను మొన్న యాక్చువల్లీ మనం ఈ షోకి అనుకున్నాం కాబట్టి మొన్న వీకెండ్ నేను టొరంటోలో కెనడాలో ఉన్నప్పుడు ఈ పాట పాడాను, ఏది శారద ఆకునూరి గారితో పాటు. సో ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ యాక్చువల్లీ మీకు మనం అనుకున్న తర్వాత ఈ పాట నేర్చుకోవాల్సిన అవసరం పడలేదు. బికాస్ ఐ ఆల్రెడీ విని ఉన్న పాట, బట్ ఎప్పుడు పాడిన పాట కాదు. బట్ సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సింగింగ్ దిస్ సాంగ్ ఆన్ ద స్టేజ్. సో ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు పాడిన తర్వాత నచ్చకుండా ఎలా ఉంటుంది? ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకిలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చేయను రామా. అనుకున్న తప్పు కదా, మోమాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా. పంతం అనుకో భయం దేనికో. ఉన్న మాట చెప్పు నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకిలాగే సత్యభామా.
నన్ను తట్టి వెళ్ళలేవు నిన్ను నువ్వు దచ్చలేవు ఏమి చేయవయ్యో రామా పొద్దున్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్రల కూడా ఒంటరిగా వదలముగా అడుగడుగున ఎదురైతే ఏ దారితో చదుగా అటు ఇటు ఇటు తెల్చవుగా మన కథలు తొందరగా ప్రతి చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దట్టి వెళ్ళలేవు నిన్ను నువ్వు దచ్చలేవు ఏమి చెయ్యు రామా ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగా వెయ్యకలా హాయివలా నీ మీద కొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా తొడంప చూసి ఎందుకట గుండెదడా మరి మరి శృతి మించి ఎలా నన్ను మై మరపించకలా తడబడ తల వంచిలా తలమును చేస్తేలా మరే చెయ్యనే నీతో ఎలా వేగనే నన్ను తట్టి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యు రామా ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అనుకున్నా తప్పు కదా మో మాటం ఒప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా పంతం అనుకో భయం దేనికో ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నిన్ను దట్టి వెళ్ళలేవు నన్ను దచ్చలేవు ఏమి చెయ్యున్నాయో రామా లా 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 వావ్ వాట్ వర్డ్ సూపర్. కోటి గారు కోటి గారు కోటి గారు. కోటి గారు అనిత గారు మరొకసారి నవ్వుతారు. అవును నిజంగా సూపర్ నవ్వుతున్నారు పాట. ఒక నిమిషం నేను అది పాడతాను. ప్రతి చోట నీ నవ్వే పిలుస్తుందిగా బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సూపర్ అనిత గారు అసలు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, రెడీగా తీసుకుందాం. హలో మాట్లాడుతున్నాను. చక్రవర్తి గారు బాగున్నారా? బాగున్నా అండి. మీరు చూస్తున్నారు కదా ప్రోగ్రామ్? బాగున్నానండి నేను. చాలా బాగా పాడుతున్నారండి. ఇఫ్ డోంట్ మైండ్ వాళ్ళ పేర్లు చెప్తారండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఎస్పీ బ్రదర్ శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, అలాగే అనిత కృష్ణ గారు, ఫీమేల్ సింగర్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, శ్రీకాంత్ గారితో మాట్లాడతారా, ప్రసాద్ గారితోనా, లేకపోతే అనిత కృష్ణ గారితో మాట్లాడతారా? అందరూ బాగా పాడుతున్నారు. మాట్లాడండి వాళ్ళతో. చక్రవర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొదటిసారి చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నా అండి. సెకండ్ టైం. సారీ, మీ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చూసాను టీవీలో ఫస్ట్ టైం చూడటము. ఓకే ఓకే, వెరీ నైస్. నచ్చుతున్నాయి ఈరోజు పాటలన్నీ? పాటలన్నీ చాలా బాగున్నాయండి. ఒక చిన్న రిక్వెస్ట్, చెప్పండి. మంచి రాజా గారి సాంగ్ పాడతానండి. చెప్పండి బ్రహ్మాండంగా.
Yeah. రాజాగారి సాంగ్స్ మహేష్ ఆల్రెడీ బాబు ఇంకోటి పాడాం ఇప్పటికే. తప్పకుండా మీకోసం ఇంకోటి పాడతాను, చెప్పండి. Yeah. రాజా గారి పాట నుండి మహర్షిలో నుంచి సుమం ప్రతి సుమం సుమం పాడుతుంటారు. సుమం ప్రతి సుమం సుమం. ఒక పల్లవి మీకోసం అలా. థ్యాంక్ యూ. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణువున కలకలహం భానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం. హ్యాపీ అండి, అద్భుతంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. థ్యాంక్స్ చక్రి గారు కాల్ చేసినందుకు. యూ వెల్కమ్ సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. సో ప్రసాద్ గారు, అలా అడిగిన వెంటనే పాట పాడాలంటే ఎలా కష్టపడాలంటారు? ఆల్రెడీ మీరు బోలెడు పాటలు నేర్చేసుకొని ఉంటారా, లేకపోతే? అంటే నేర్చుకోవడం కన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా వింటా ఉంటాను చాలా పాటలు, అలా ఉండిపోతాయి అనమాట. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సారం అండి, నేను ఉమా వెంకట్ ఫ్రమ్ టొరాంటో. అండ్ శ్రీకాంత్, సాయిరామ్ శ్రీకాంత్, సాయిరామ్ ప్రసాద్. శ్రీకాంత్ నీకు తెలుసు నేను ఎవరో. ఉమా గారు నమస్కారం అండి, బాగున్నారా? గాడ్ బ్లెస్ యు నాన్న, హౌ ఆర్ యు? వెరీ గుడ్ అండి. ఓకే, మీ మీ నేను అంటే లాస్ట్ వీక్ చూసాను, ఐ డోంట్ నో మీ ప్రోగ్రామ్ తెలీదు, సడన్ గా ఛానల్ మార్చుంటే మీది వచ్చింది. అయితే ఈ రోజు కూడా నేను మొన్న మర్చిపోయాను, మళ్ళీ ఈ రోజు కూడా అది చూసినప్పుడు మీరు వస్తే. ఇప్పుడు నాకేంటి కావాలంటే మీ నుండి, నాకు చాయిస్ లేదు, మీ ఇద్దరు ఎక్సలెంట్ సింగర్స్, మీ ఇద్దరు కాంబినేషన్ తో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే మీ వాయిస్ నేను వినాలి, దట్స్ ఆల్ అంతే. అందుకని మీ ఇద్దరు కాంబినేషన్ తో అవుట్ స్టాండింగ్ సాంగ్, ద బెస్ట్ సాంగ్ అనమాట, మీ ఇద్దరు కాంబినేషన్ తో నాకు అది పాడండి. మా ఇద్దరి కాంబినేషన్ తో మీకు బెస్ట్ సాంగ్, మీకు ఇష్టమైన పాట, ద బెస్ట్ సాంగ్. ద బెస్ట్ సాంగ్. యా, ఒక ఫ్యూ లైన్స్ పాడతాం, వింటారా? ఏమండి? ఒక ఫ్యూ లైన్స్ పాడతాం, వింటారా అంట? షూర్. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణఘనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. Outstanding, Nana. Really, I'm very proud of you guys because you know, ఒక డివోషన్ గా నిజంగా నేను ఇప్పుడే నాకు హార్ట్ చేశాను. రియల్లీ ఐ డెంట్ థింక్ దట్ మీరు డివోషనల్ పాడతాను. రియల్లీ నా తరపు నుండి నేను కొలుస్తున్న దేవుడి దగ్గరించి మీకు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ద బెస్ట్ సింగర్స్ ఇన్ ద వరల్డ్ అవుతారు మీరు. ఇంకా ప్రాక్టీస్ చేయండి. అండ్ రియల్లీ వెరీ థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాకు. ఎందుకంటే నేను థింక్ చేయలేదు మీరు డివోషనల్ పాడతారని. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్ మీ ఇద్దరికి కూడా. ఇంకా చాలా మంచి మంచి ప్రోగ్రాంలు ఇస్తూ ఇంకా మీరు బాగా ఎదుగుతూ ఉండాలి. మీరు వరల్డ్ మొత్తంలో చాలా ద బెస్ట్ సింగర్స్ అనిపించుకోవాలి. అందరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. ఫ్రమ్ మై సైడ్ దిస్ ఆల్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్. అండ్ నా గురువు బాబా గారు కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై, గుడ్ నైట్.
నాకు అనిత గారిని ఒక రిక్వెస్ట్ అడగాలి నేను. అడగండి. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు రిక్వెస్ట్, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు హియర్. కళ్ళలో కళ్ళి పెట్టి చూడవెందుకు ఒక ఫ్యూ లైన్స్ ప్లీజ్ ఒక నా కోసం పాడితే. బిఫోర్ దట్ ఆడియన్స్ అందరికీ మేము డివోషనల్ కాన్సర్ట్స్ కూడా చాలా చేస్తూ ఉంటాము. ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి సీతారామ కళ్యాణోత్సవంలో అనిత గారు, శ్రీకాంత్, నేను మేమంతా లైవ్ బ్యాండ్తో ఒక ప్రోగ్రాంలో పాడాము. ఆ రోజు బ్రిడ్ జోషి గారు, మౌంటీ గారు వీళ్ళంతా లైవ్ బ్యాండ్తో ఆ రోజు సాయుధపీఠంలో పాడడం జరిగింది. లైవ్ ఆ రోజు ఒక 2.5 hours డివోషనల్ కాన్సర్ట్ చేసే అవకాశం మాకు దొరికింది. అంతే కదా. ఇప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడానికి అది తర్వాత తర్వాత ఇప్పుడే పాట పాడుతున్నారు. మీరు ఇది పాడతాండి. సో ఈరోజు అనిత కృష్ణ గారు రావడంతో మనకి బోల్డ్ అనే డ్యూయట్ సాంగ్స్ కదా, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ అలాగే అందులోకి అనిత గారు వాయిస్ లో డివైన్ అంటే డివోషనల్ సాంగ్స్ లైక్ డివైన్ సౌండ్ అని చెప్పుకోవాలి. ఒక మంచి క్లాసికల్, మొన్ననే శ్రీరామనవమి అయింది కాబట్టి శ్రీరాముని స్తుతిస్తూ ఒక మంచి పాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. నీ దయరాదా రమణీ దయరాదా, నీ దయరాదా, నీ దయరాదా రామా. కాదని వారెవరు, కాదని వారెవరు కళ్యాణ రామ, కాదని వారెవరు కళ్యాణ రామ. నీ దయరాదా, నీ దయరాదా, నీ దయరాదా రామా. నన్ను బ్రోచి వాడెవని నాడే తెలియ, నన్ను బ్రోచి వాడెవని నాడే తెలియ. ఇనవంశ తిలక ఇనవంశ తిలక ఇంత తామసమా, ఇనవంశ తిలక ఇంత తామసమా. నీ దయరాదా, నీ దయరాదా, నీ రామ రామ రమ త్యాగరాజ సదనా, రామ 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 రమ త్యాగరాజ సదనా. నామది కల్లడిల్లగా, నామది కల్లడిల్లగా న్యాయ
తెలిసేలా చేశారు Absolutely. పాటలో ఎంత అర్థం ఉందో గొంతులో కూడా కనిపిస్తుందండి అసలు. నీకు ముందే చెప్పాను. అద్భుతం అండి. సాక్షాత్ రాములు వారు ఆయన ఈ రకంగా పాడితే డెఫినెట్ గా రాములు ఆయన గుండె కరిగిపోయి ఉంటుంది డెఫినెట్ గా. నాకు ఇది వింటే చేస్తాస్ గారిది ఒక మంచి సరసీరుహపు నాగా చెంపక పానాటల కురవక కరవీర మల్లిక సుగంధరాగ సుమము ధరణివి యొక్క పర్యాయము ధర్మాత్ముని సాకేత పురవాసుని శ్రీరాముని తులసీ దళములచే సంతోషముగా పూజింతు తులసీ దళములచే సంతోషముగా పూజింతు తులసీ దళములచే సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు. సూపర్ అండి. అసలు మ్యూజిక్ లో ఉన్న గొప్పదనమే అదనుకుంటా కదా. మనం డివోషనల్ పాట పాడగానే ఫీలింగ్ కూడా మనం అలా డివోషనల్ గా డ్యూయెట్స్ అంటే కొంచెం హ్యాపీగా యాక్టివ్ గా బాగుంది. చాలా బాగా పాడుతున్నారు అసలు. అన్ని పాడగలగడమే ఒక సింగర్ కి ఉన్న ఇలాంటి ఐడెంటిటీ. అలాగే బట్ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రసాద్ గారు ఏ పాట పాడినా సరే ఆ పాటకి వాయిస్ అలా మోల్డ్ చేసేస్తారు. ఏ పాటకైనా సరే, అంటే మంచి ఫాస్ట్ బీట్ అయితే కొంచెం డిఫరెంట్ వాయిస్ అన్ని మేనేజ్ చేసేస్తారు. అసలు సూపర్ ఉంటుంది, అసలు బాగా పాడతారు. ఎనీవేస్ ఓకే. సో ఎవరెవరు పాడుతున్నారు? అందరూ కలిసి. ఓకే. అవునా? అంటే ఎలాంటి పాట చెప్పకూడదా? విన్నాక తెలుసుకోమంటారా? ఇది కూడా మరొక అద్భుతమైన యువరాజ గారి పాట. Why don't you sing a solo? ఒక సోలో పాడు. లాస్ట్ పాట బలపం పట్టి పాడచ్చు. అప్పుడే లాస్ట్ పాట కాకుండా ఇంకొక పాట మధ్యలో విందాము. సో ఒక సోలో పాడతాను ఇప్పుడు. పాడిన తర్వాత మళ్ళీ అనిత గారు తర్వాత విల్ ట్రై టు డ్రాప్ లిటిల్ బిట్. బట్ ఇది ఒక ఈరోజు హిందీ పాట పాడలేదు. సో ఇది ఒక హిందీ సాంగ్స్ అండ్ hopefully people will like this. La 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 la, Subhanallah, 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 Subhanallah. వల్లే 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 Hey, hey. चाँद सिफारिश जो करता हमारी देता वो तुमको बता. शर्मो हया के पर्दे गिरा के करनी है हमको खता. जिद है अब तो है खुद को मिटाना, होना है तुझ में फना.
चांद सिफारिश जो करता हमारी देता वो तुमको बता शर्मो हया के पर्दे गिरा के करनी है हमको खता तेरी अदा भी है झूके वाली झूके गुजर जाने दे तेरी लचक है कि जैसे डाली दिल में उतर जाने दे आजा बाहों में करके बहाना होना है तुझ में फना चाँद सिफारिश जो करता हमारी देता वो तुमको पता शर्मो हया के पर्दे गिरा के करनी है हमको पता सुभान अल्लाह 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 है जो इरादे बता दूं तुमको शर्मा ही जाओगी तुम धड़कने जो सुना दूं तुमको घबरा ही जाओगी तुम हमको आता नहीं है छुपाना होना है तुझ में फना चांद सिफारिश जब करता हमारी देता वो तुमको पता शर्मो हया के पर्दे गिरा के करनी है हमको खता जिद है अब तो है खुद को मिटाना होना है तुझ में फना వావ్ సో హిందీ పాట లేదు అనే లోటును తీర్చేశారు సూపర్ సూపర్ సాంగ్ చాలా బాగుంది ఒక కాల్ తీసుకుని మళ్ళీ ఒక పాటలోకి వెళ్దామండి కాల్ తీసుకుందాము హలో అండి హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరు మాట్లాడుతున్నారు నేను అపర్ణ మాట్లాడుతున్నానండి టెక్సాస్ నుంచి ఓ అపర్ణ మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది ఇక్కడ థ్యాంక్స్ అండి యో వెల్కమ్ ఎస్పీ బ్రదర్స్ అలాగే అనిత కృష్ణ గారు ఉన్నారు మాట్లాడండి వారితో యా అండి ఇందాక చెప్పండి అపర్ణ గారు టెక్సాస్ నుంచి పాట హిందీ పాట పాడారు కదా శ్రీకాంత్ గారా అండి అవును శ్రీకాంత్ గారు పాడారు హిందీ పాట చాలా చాలా బాగుంది చాలా ఇష్టమైన పాట అది నాకు అవునా? ఆయన యాజ్ ఇట్ ఈజ్ అలా పాడేసరికి నాకు ఇంకా వెంటనే ఫోన్ చేశాను చెప్దామని థ్యాంక్ యూ అండి అపర్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినందుకు వెల్కమ్ అండి చాలా బాగుంది మీ ప్రోగ్రామ్ మా ఆయన ఇది వరకు చేశారు మా వారు ఫోన్ చేశారు ఇది వరకు ఆహాహా. సో మీరు ఏ పాటైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా కానీ నేను ఎక్కువసేపు చూడలేదు ప్రోగ్రామ్ ఇవాళ కూర్చొని చూస్తుంటే సడన్ గా మీరు ఆ పాట పాడేసరికి చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా పాడుతున్నారు ప్రోగ్రామ్ బాగుంది మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం బాగా వెరీ నైస్ ఇలాగే ప్రతి వారం చూస్తూ ఉండండి కాల్ చేస్తూ ఉండండి మీకు నచ్చిన పాటలు అడుగుతూ ఉండండి తప్పకుండానండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అపర్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ ఏదైనా పాట పాడండి మెలడీ సాంగ్ ఏదైనా ప్రభాస్ దా యా డెఫినెట్ గా పాడతామండి యాజ్ వి గో అలాంగ్ డెఫినెట్ గా పాడతాం మీకోసం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అపర్ణ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్
బాయ్, గుడ్ నైట్. ఓకే బాయ్. బాయ్ అండి. ఇంకా So కాల్ next- ఉందా? ఇప్పుడైతే కాల్ లేదండి. సో అనిత గారు ఇంకొక మంచి సోలో ఒకటి పాడతారు. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు మబ్బుల్లో తోలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లి దిగిరానా సందుల్లో పొంగుతున్న అలలై పోనా సందుల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలి పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడినుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వర్గాల సాగరాల సంగీతం ముత్తు చిత్తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలేని సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలి వేచినుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్ అండి, అద్భుతంగా పాడారు. సూపర్. స్వర్ణకమలం పాటలకు వస్తే ఈ పాటలు రిలీజ్ అయిన కొత్తలో
ఇట్స్ లైక్ అన్ ఎడిక్షన్ ఫర్ మీ. నేను అప్పట్లో మనకి సీడీలో ఓన్లీ క్యాసెట్, అదే క్యాసెట్ వింటా ఉండేవాడిని. Yeah. స్వర్ణకమలం రుద్రువిణ కంబైన్ అప్పట్లో వచ్చిన క్యాసెట్. వెరీ నైస్. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకున్నాను. హలో అండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రమణ అండి, న్యూజెర్సీ నుంచి. రమణ గారు న్యూజెర్సీ నుంచి మాట్లాడండి. ఎస్పీ బ్రదర్స్ అలాగే అనంత కృష్ణ గారు ఉన్నారు. నేను అనిత గారితో మాట్లాడదామని. చెప్పండి. రమణ గారు. అనిత గారు, నా పేరు రమణ అండి, నేను న్యూజెర్సీ నుంచి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని, కీర్తనాస్ డాడ్. ఓకే ఓకే, రమణ గారు ఎలాగున్నారు? బాగున్నా. నైస్ హియరింగ్ యువర్ వాయిస్ అండి. వెరీ నైస్ టు హియర్, నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నోటి నుంచి ఒక పాట, ఊహలు గుర్తుకొచ్చులాడే పాట ఏమన్నా పాడగలుగుతారని. ఊహలు గుసగుసలాడే. ఆపవే, పాడు. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు చూస్తున్నారా, అంతకు ముందు నుంచి చూస్తున్నారా మీరు రెగ్యులర్ కాలర్? మేము ఇంతకు ముందు చూసేవాడిని, ఈ రోజు స్పెసిఫిక్ గా ఇంటికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు సీ అనమాట. అనిత గారు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. యూ వెల్కమ్ అండి. థ్యాంక్స్, కీప్ వాచింగ్ మన టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా, నెక్స్ట్ కాల్ ఉందండి, తీసుకుందాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు కృష్ణ, న్యూజెర్సీ నుంచి. కృష్ణ గారు. కృష్ణ గారు బాగున్నామండి. ఇక్కడ మన ఎస్పీ బ్రదర్స్ అలాగే అనిత కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అనిత గారు అండ్ ప్రసాద్ శ్రీకాంత్ గారు. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకు ముందు 2 పాటలు పాడారు అనిత గారు, ఆకాశంలో అసలు హరివిల్ దొరికింది, నీ దయరాద. అసలు అంత కాంప్లికేటెడ్ పాటలు అలా పాడేశారండి. అసలు ఈ పాటలు చాలా సార్లు విన్నాను కానీ అసలు ఎన్ని గమ్మకాలు అసలు వాటిల్లో చాలా ఈజీగా అలా పాడేస్తారు. Thank you, Krishna Garu. That means a lot because I know both of you and Usha Garu, you have very good selections, and it's a pleasure when we talk to you, because you give us ideas, that song, this song, and so it's a real challenge, when we learn more songs. Thanks, Andy. You have to help us in more songs. మీ ఈ షోకి దిస్ ఇస్ లైక్ హైలైట్ అనమాట, మీరు రావడం, పాడటం, డిఫరెంట్ సాంగ్స్. అవి మీరు అన్ని లాంగ్వేజ్ పాడారు. టైం ఉంటే కనుక 1-2 లైన్స్ ఏదన్నా హిందీది. హిందీయా? బులరే పపీ హరా బులరే పపీ హరా नित मन तरसे नित मन प्यासा, नित मन प्यासा नित मन तरसे, बोले पपी हरा, बोले रे पपी हरा, पपी हरा, बोले रे पपी हरा. వావ్, ఫెంటాస్టిక్ అండి, అసలు ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ అండి. కీప్ వాచింగ్ మన టీవీ సార్. బాయ్. ఇంకో కాల్ ఉందండి, ఇంకో కాల్ తీసుకుందాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? నా పేరు వెంకట్ అండి.
మా మిస్టర్ శ్రీదేవి మేము రెగ్యులర్ కాల్ చేసుకుంటాం. శ్రీకాంత్ గారికి, ప్రసాద్ గారికి హాయ్ అండి. హలో అండి. నమస్కారం అండి. అనిత కృష్ణ గారు కూడా ఉన్నారండి. ఇవాళ అంతా కృష్ణ గారిని తీసుకొచ్చారు. అదే ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు గుర్తున్నామండి. నా పేరు వెంకట్. వెంకట్ గారు నమస్కారం. సౌత్ బ్రాన్స్విక్ నుంచేనా? ఏమండి? వెంకట్ గారు సౌత్ బ్రాన్స్విక్ నుంచేనా అండి? మేము న్యూ జెర్సీ నుంచి అండి. మన ఎడిసన్ దగ్గర. ఎడిసన్ దగ్గర. చెప్పండి వెంకట్ గారు. మా సిస్టర్ శ్రీదేవి, మేము లాస్ట్ టైం మిమ్మల్ని సాంగ్ అడిగామండి. ఇక మీరు ఒక కార్తీక్ గారు పాడిన పాట ఏదైనా పాడితే బాగుంటుందండి. కార్తీక్ గారిదా? అవునండి. ఓ ఫ్యూ లైన్స్ పాడినా మీకోసం. 2 లైన్స్ ఏదైనా సరే. మన ఈ సినిమా ఏది కొత్త బంగారు లోకం గానీ, లేకపోతే ఇది గానీ కాలే మన హ్యాపీ డేస్ నుంచి పాడొచ్చా? అదే హ్యాపీ డేస్ కానీ. ఓకే, ఓ ఫ్యూ లైన్స్, 2 లైన్స్ మీకోసం పాడు. పాదమెటు పోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులలో తుడిచిన నేస్తమా, మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. వావ్, నైస్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. ఎక్సలెంట్ అండి. మీరు మధ్య మధ్యలో వాళ్ళ మాట్లాడుతున్నారు, మేము మిస్ అయినాం ఇవాళ స్టార్టింగ్ లో. మా చిరు గారి సాంగ్ ఏదో యూట్యూబ్ లో లింక్ ఉంటుంది. యూట్యూబ్ లో లింక్ వచ్చేస్తుంది దీని తర్వాత, ఈ ప్రోగ్రామ్ తర్వాత. లాస్ట్ టైం అట్లే చూసాము. అసలు మేడం గారు అయితే ఎక్సలెంట్ పాడుతున్నారండి. అసలు క్లాసికల్ సింగర్ లాగా ఉన్నారు అసలు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. చాలా బాగా పాడుతున్నారు సార్. మీ ఇద్దరు పాడేది, శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, మేము అన్నాం కదా, మీరేమో కొద్దిగా కార్తీక్ వాయిస్ ఇలా ఉంటుంది, ప్రసాద్ గారు ఏమో బాలు గాని మనో గారి వాయిస్ బాగా సెట్ అవుతుంది. అట్లా మీరు ఏదైనా ఈ ఒక్క పాట నా కోసం కొద్దిగా ఫ్యూ లైన్స్ ఏదైనా పాడగలరా? నెక్స్ట్ వీక్ మీరు ఫుల్ గా పాడచ్చు కావాలంటే. ఏ పాట అండి? ఏ పాట అండి? దోస్త్ మేరా దోస్త్. ఏ పాట అండి? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, ఆ పాట. తప్పకుండా అండి మీకోసం. అది ఫ్యూ లైన్స్ అంట. మీరు ఎంతైతే పాడారో అంతే వస్తుంది ఈ పాట. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మిగతాది నెక్స్ట్ వీక్. ఏ బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలు మనం, స్నేహమనే బాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇది ఎప్పటిదో పాటది. శుభాకాంక్షలు అనుకుంటా కదండి. లేదండి, ఈ పాట పెళ్లి శుభాకాంక్షలు. పందిరి. పెళ్లి పందిరండి. పెళ్లి పందిరి. వందే మాతరం శ్రీనివాస్. మనం నెక్స్ట్ డెఫినెట్గా పాడదాం ఈ పాట. ఓకే వెంకట్ గారు, మంచి సాంగ్ గుర్తు చేశారు. వెంకట్ గారు మంచి సాంగ్ అడిగారు కూడా. నాకు సార్, శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, మీరు లాస్ట్ వీక్ ప్రసాద్ గారు ఏవో అది మన ఆయన ఆర్టిస్ట్ కదా, ఏవో ఇవి చూపిస్తా అన్నారు, ఏదో మొదలు పెడతా అన్నారు. డెఫినెట్లీ అండి, నా పెయింటింగ్స్ అన్ని డెఫినెట్లీ ఒక మీకోసం షోరీల్ డెఫినెట్లీ చూపిస్తాం. వెంకట్ గారు గుర్తు పెట్టుకుని అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మేము రెగ్యులర్ చాలా ఫాలో అవుతామండి. మాకు చాలా అసలు మీరు ఎట్లా ఉంది అంటే, మీకు చెప్తే మరి అంటే అతిగా ఉంటుందేమో కానీ ఫీలింగ్ ఎలా వస్తుందంటే, ఇంకా ముందర ఇండియా నుంచి ఎవరైనా సింగర్స్ కావాలంటే ఇక్కడి నుంచి పిలిపించుకునేటట్టున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ ఇద్దరు కానీ, లేకపోతే మీరు పరిచయం చేసే ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సింగర్స్ కానీ ఎవరైనా మీరు ఇక్కడ ఈ మీడియా ద్వారా పరిచయం చేసే వాళ్ళని చెప్తున్నాను. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది అని స్ట్రాంగ్ గా నమ్మే వాళ్ళం మేమండి. అంటే వేరే వాళ్ళ టాలెంట్ తక్కువని కాదు, అలాగే బట్ మనకి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళందరినీ ఇంకా అంటే
ఇప్పుడు అనిత గారు లాంటి వాళ్ళు పాలిష్డ్ సింగర్ని మీ ముందరికి తీసుకురావడమే తప్ప, బట్ మేము చేయగలిగిన ప్రయత్నం చిన్నపిల్లల్ని ఎవరన్నా అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే ముందరికి వచ్చి వాళ్ళకి అంటే టుమారోస్ జనరేషన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగర్ అనే ఉద్దేశం మాది. ఎందుకంటే మేము ఎలాగైతే కష్టపడుతూ పైకి వచ్చామో మిగతా వాళ్ళకి ఒక రే ఆఫ్ హోప్ కావాలి, అంటే అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి, దట్ టుమారో లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్, వీ హ్యావ్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు అనే ఒక ఉద్దేశం మాది. సో ఐ హోప్ సక్సీడ్ ఇన్ దట్. బట్ మా ఉద్దేశం కూడా అదేనండి, దట్ there is abundance of talent here which will only keep growing as the culture is growing stronger. So we'll see where we go from here. ఇంకోటి మీరు రెగ్యులర్ గా ఏదైనా లైవ్ షోస్ చేసినా మీరు ఇక్కడ టీవీలో మీరు చెప్తూ ఉంటే మాకేదైనా దగ్గరలో ఉంటే మేము మిమ్మల్ని చూసే అవకాశం వినే అవకాశం డెఫినెట్లీ అండి. నెక్స్ట్ టైం నుంచి ఆ పని చేస్తామండి, ఎందుకంటే మేము ఒక 2 back-to-back షోస్ చేసాము, కానీ అది ఇక్కడ న్యూజెర్సీలో జరగలేదు అది. బట్ యాజ్ వి గో ఆన్ అండ్ ఏవైతే వస్తే మీకు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాం. యా, పైగా ఏంటంటే అండి మీరు అంటే లైవ్ గా న్యూజెర్సీ అని కాదు, వేరే చెప్పిన వేరే ఫ్రెండ్స్ అక్కడ వేరే ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూడటానికి వీలవుతుంది. తప్పకుండా, దట్స్ వెరీ గుడ్ పాయింట్ అండి. మేము ఇన్ని రోజులు అంత ఆలోచించలేదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ, అండ్ అనితా కృష్ణ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే మీరు మంచి సజెషన్స్ ఇచ్చారు మా వాళ్ళకి. ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి అంటే ఈ షోకి అనిత గారు రావడం లైక్ వీఆర్ ఫీలింగ్ ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ అనిత గారు ఓవర్ హియర్. ఎందుకంటే అనిత గారు ఎప్పటి నుంచో ఇక్కడ ట్రై స్టేట్స్ కాదు మిగతా అన్ని స్టేట్స్ లో చాలా స్టేట్స్ లో ఆమె షోస్ చేశారు. ఉన్నికృష్ణ గారితో, చిత్ర గారితో, బాలు గారితో, జేసస్ గారితో, మనో గారితో, అందరితో ఆమె ఇళయరాజా గారితో చేశారు. ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ హావింగ్ అనిత గారు. అనిత గారు మీకు ఇంకోటి అడుగుదాం, వచ్చినప్పుడు మీరు సౌండ్ చేయకప్పుడు హమ్ చేస్తుంటే అది జస్ట్ దట్ ట్యూన్ వాస్ హాంటింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒక్కసారి देश में बरसे जाए पी के, देश में बरसे नित मन प्यासा, नित मन तरसे, बोले रे पपी हरा, बोले रे మిసమిసలాడే మిస్సందం, మిస్సుకా కోయి సాయంత్రం, గుసగుసలాడే గువ్వందం, గుచ్చుకున్న ఆనందం, కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా, పూటకో ముద్దిస్తుంటే పూజకే వస్తావా, కడవలా నువ్వైపోతే పడవలా ఉంటావా, నారరా నారా నారా. ఓ మై ఫ్రెండ్. ఓకే, ఏంటి మల్హార్ అలా కూడా చేయొచ్చు, రైట్? సింగర్స్ కలిస్తే రెండు పాటలే ఉంటాయి. దీనికి జనక్ జనక్ తోరే బాజే పాయలియా, జనక్ జనక్ తోరే బాజే శివ శంకర్. That is Darbari. This is me and శివ శంకరే.
వెరీ నైస్. అదే అంటున్నాను, సింగర్స్ కలిస్తే మాటలు ఉండవు, పాటలే ఉంటాయి, ఏకదాటిగా పాడుతూనే ఉన్నారు. కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందామండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్, నా పేరు సతీష్ అండి, నేను సాల్బర్డ్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. ఎస్పీ బ్రదర్స్ అలాగే అనంతకృష్ణ గారితో. శ్రీకాంత్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి, ఎట్లా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ గారు నమస్కారం. ఈరోజు షో కొంచెం మిస్ అయింది సార్, బయటకు వెళ్ళాను. బట్ జస్ట్ వాంట్ టు గెట్ ఎ ఫ్యూ గ్లిమ్స్ ఆఫ్ బిఫోర్ ఇట్ ఎండ్స్ టుడే. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చండి, లింక్స్ ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ లో కూడా, Facebook/ManaTV USA. అవునండి, తప్పకుండా. సో శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, ఐ థింక్ మై స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ టుడే, సద్మా మూవీ నుంచి గురువు గారు సురేష్ వాడేకర్ గారు పాడిన పాట. చెప్పండి, ఏ పాట అండి? ఏ జిందగీ గలే లగాలే. ఐ థింక్ ఫ్యూ లైన్స్ if you could. అదే కదా? అవునండి. That music is so complicated. Right. When you get the beat, Okay, similar song పాడండి. La 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 ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగినది. అక్కడ సిస్టమ్ ఏదో అయింది. థ్యాంక్ యూ అండి. సతీష్ మీరు గారు. పాట గుర్తు చేసినందుకు యాక్చువల్లీ సడన్లీ దట్ కమింగ్ టు మైండ్. Yeah, you can keep థ్యాంక్స్ it ఫర్ దోస్ going. బ్యూటిఫుల్ లైన్స్ అండి. పాడతామండి మీకు. ఐ థింక్ మీ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ కొంచెం సంగీత జ్ఞానం అల్లపరచుకోవడానికి ట్రై చేస్తుంటే ఐ కేమ్ అక్రాస్ దిస్ సాంగ్ అండ్ ఆయన పిచ్ కానీ, ఆయన ఏమంటారు టైమింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. ఐ థాట్ he was an excellent singer, so I thought I will hear 2 lines from you. నా అదృష్టం ఏంటంటే నేను హిందుస్థానీ క్లాసికల్ నేను సురేష్ వాడ్కర్ గారి అకాడమీలో నేను నేర్చుకున్నానండి. సో 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 సురేష్ గారి పాటలు విని ఉన్నాను కాస్త. బట్ సడన్ గా మొత్తం ఆ ట్యూన్ గుర్తు రాలేదు. బట్ డెఫినెట్ గా మీకోసం పాడతామండి యాజ్ వి గో ఫార్వర్డ్. ఎక్సలెంట్ సాంగ్, విల్ లుక్ ఫార్వర్డ్. ఇంకా చాలా 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 మంచి పాటలు ఉన్నాయండి సురేష్ వాడ్కర్ గారివి, అండ్ విల్ ట్రై టు బ్రింగ్ దట్ టు లైట్. వండర్ఫుల్. అండ్ అనిత గారికి కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఆన్ దిస్ టుడేస్ ఎపిసోడ్. Thank you so much. థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ హాసిని గారు, గుడ్ టు సీ యూ బ్యాక్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే కీప్ వాచింగ్ మన టీవీ, మా ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, గుడ్ నైట్. సో ఈరోజు ఒక లాస్ట్ పాట కొంచెం ఫాస్ట్ బీట్ తోని ఎండ్ చేద్దాం. సో ఈ పాట మీకోసం. బలపం పట్టి భామ పళ్ళు ఆయికి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వాళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంటాడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. సరసమింక ఎక్కువైతే చచ్చా చచ్చి తప్పదయ్యో, అప్పుడు ఇట్ట ప్రేమ బెళ్ళు అయితే గీతే ఎందుకయ్యో, అచ్చు ఈ హయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హొల్లో హొల్లో ఇప్పుడు
బాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే ఉండుండి కొంచెం ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహమ్మత్తుగా ఉంది ప్రేమ ఉంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నా కూడా కొద్దినయో ఏం చేయాలికైనా కాస్తైనా కంగారు తగ్గించుకనమ్మ ఈ చేసిన సరసం ఇంత ఎక్కువ పెట్టే చచ్చా చిచ్చి తప్పదయో అప్పుడే ఇంత ప్రేమ బెళ్ళు అంటే గిట్టే ఎందుకయ్యో అమ్మహా అంటాడు హొయ్యారే హొయ్యారే హొయ్ అమ్మహా ఉండేటప్పుడు తుప్పల్లో తుపాకీ సడియటారేగుతుందో రెప్పల్లో రహస్యం పడియటాయిందయ్యా కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుకుంటూ కొండల్లో కోరే మన వెంట ఉన్నామంటే ఒడివంట తారిలే నీకైనా నువ్వైనా ఎవరెవరో అత్తామావా మెరిసేట తెలిసేనే అందాక అమడి అత్తమ్మ ఈ మధ్య మామనకు బలపం పట్టి భామ బళ్ళు ఆకి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహో పాడుకుంటా అచ్చలే హయ్యా ఎప్పుడు హయ్యారే హయ్యారే హొయ్ అల్లల్లో హల్లో ఎప్పుడు పిచ్చి కుచ్చాయి అల్లాలు తగ్గించు బళ్ళో నవ్వజోయో బలపం పట్టి భామ బళ్ళు ఆకి నేర్చుకుంటా అప్పుడే ఇంత ప్రేమ బళ్ళు అయితే గింటే ఎందుకయ్యా అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లో హల్లో ఇప్పుడు తన్న తన్న నాన్న నన్న తన్న నన్న తన్న నన్న తన తన తానన్న తన్నానన్న తన్నానన్న తన్ననారే హొయ్యారే హొయ్యారే హొయ్ పాడుతున్నంతసేపు ఇంకొంచెం సేపు పాడుతూ ఉంటే బాగుంటుంది అలా వినాలనిపించింది అనమాట. అద్భుతంగా ఉంది సాంగ్. ముగ్గురు అసలు పాటని పార్ట్స్ గా చేసేసి ఎంజాయ్ చేస్తూ సూపర్ గా పాడేశారు. సో మరి ఈ రోజుతో ముగిద్దామంటారా? తప్పకుండా. సో ఫస్ట్ అనిత కృష్ణ గారికి స్పెషల్ గా ఈ రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఐ ఎంజాయ్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇట్స్ నైస్ టు గెట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ లిసనర్స్ సో దట్ వీ గెట్ రెడీ నెక్స్ట్ టైం. మేము కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మీ మెమరీస్ ని అలాగే మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ని మాతో షేర్ చేసుకున్నారు. అద్భుతమైన పాటల్ని మా వ్యూవర్స్ అందరికీ అందించారు మా ఎస్పీ బ్రదర్స్ తో కలిసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ స్పెండింగ్ హియర్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీరు వస్తారని కోరుతూ సో మచ్. ఇంకా కొన్ని అద్భుతమైన పాటలు తీసుకొని వెరైటీ ఆఫ్ సాంగ్స్ తీసుకొని ముందరికి ఒక ఫ్యూజన్ ఎపిసోడ్ చేస్తాం. ఫస్ట్ ఎవర్ ఫ్యూజన్ ఎపిసోడ్ ఆన్ టెలివిజన్. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎస్పీ బ్రదర్స్ శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారికి ప్రతి వీక్ లాగే మంచి అద్భుతమైన సాంగ్స్ ని అందించారు వ్యూవర్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మన పాట మన మాట అద్భుతంగా ఉంది. మన సింగర్స్ యాజ్ యూజువల్ గా అద్భుతమైన పాటలు అందించారు అనిత కృష్ణ గారితో కలిసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన టీవీ, మన మాట మన పాట. కీప్ వాచింగ్. గుడ్ నైట్.